మనం ఉండేది ఏ కల్చర్లో ఉన్నాం. ఇది దుబాయ్లో విన్నానండి, యూఎస్ఏలో విన్నాను. ఈ వర్డ్స్ సేమ్ వర్డ్స్ ఎప్పటి నుంచో తీసుకొద్దామని అనుకుంటున్నారు. కానీ ఆవిడ చాలా ఫాస్ట్ ఉంటుంది బట్ ఎక్కడ ఫాస్ట్ ఉంటాను స్క్రీన్ మీద. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగ మా వాళ్ళు ఒప్పేనేనండి, అదండి ఇదండి, అబ్బాయి ఏమి డీసెంట్ ఉన్నారు రమ్య గారు మీరు అని అంటే, ఒక ఆయనండి అందరం ఉన్నాం డిన్నర్ చేస్తున్నాం. ఆయన అన్నారు, చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు, వాళ్ళ డ్రెస్సింగ్ దీన్ని పెట్టి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదని అందరి మధ్య ఆయన మాట్లాడారు. గ్రేట్. అవును, డైరెక్ట్గా నన్ను ఉద్దేశించి ఇంకోళ్ళు ఉద్దేశించి కాదు, నా వర్షన అల్లో ఉంది ఏది ఎప్పుడో, కానీ అది ఆయన అప్పుడు ఓపెన్ చేశారనమాట అలాగా. సో అలా అంటే ఏమిటంటే ఒక డ్రెస్సింగ్ని పెట్టో లేకపోతే ఏదో పెట్టి నేను చేసిన సినిమాలు నేను ఒకటే చెప్పాను, నేను బిఎఫ్లు చేయలా, నాకు ఆఫర్లు వచ్చి నేను చేయలా. వచ్చాయా ఆఫర్లు? అయ్యో నేను చెయ్యను, లాయర్ని పెట్టి మరీ వాయించాను తెలుసండి, చాలా ఫోర్స్ ఉండేది నా మీద. ఎవరు ఫోర్స్ చేసేవారు? షూట్ చేసేవాళ్ళు ఎవరైతే దానికి స్పాన్సర్స్ ఉంటారో ఇదంతా ఉంటుంది కదండి. అంటే చాలా లాంగ్వేజెస్లో చేశాను కదా, బాగా స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైజ్ స్ప్రెడ్ అయ్యాను నేను. సో ఇలా నేను అవాయిడ్ చేస్తే నేను ఒకటే చెప్తాను, సినిమా ఎనీ ప్రొఫెషన్ దాన్ని మనం ఒక డాక్టర్ అవనియండి, లేకపోతే యాక్టర్ అవనియండి, ఇంజనీర్ అవనియండి, ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలని అంటే తన ఎంతోమంది ట్రావెలింగ్ ఎన్నో ఇయర్స్ ఉండాలనేది తన మొత్తం అంతా తన టాలెంట్ అంతా పెట్టి చాలా నిజాయితీగా చెయ్యగలిగితేనే, లేకపోతే ఎందరో ప్రాణాలు పోతాయి. ఇలాగేమిటంటే నా ప్రొఫెషన్లో నేను వచ్చానండి. ఒక డైరెక్టర్ డ్రీమ్లో దిస్ ఈజ్ ఒక కాన్సెప్ట్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఒకరు ప్యాంట్ వేస్తారు, ఒకరు చీర కడతారు, ఒకరు షార్ట్లు వేస్తారు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈజ్ స్టోరీ. అలా మీరు వేసిన క్యారెక్టర్స్కి చాలా చోట్ల మీరు కొన్ని ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకున్నాను. అప్పుడు అదే అంటున్నాను, నాకు డైరెక్టర్ అనే ఆయన కాన్సెప్ట్ అండి. చిరంజీవి గారైనా సరే కొన్ని సినిమాల్లో గోచి పెట్టుకొని పరిగెట్టారుగా అవసరమైతే. అంటే అడవ మనిషిలో చిన్న కట్టుకొని పరిగెట్టారు. ఎనీవన్ దాన్ని నమ్ముకొని, కళామ తల్లిని నమ్ముకొని వచ్చాము కాబట్టి, బట్ వాళ్ళకి ఏం కావాలని ఇన్పుట్ మనం ఇవ్వాలా వద్దా అంటే ఖచ్చితంగా. బట్ మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు అంటే, ఫీల్ కాకుండా మొహమాటం లేకుండా ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించలేదండి, అస్సలు అనిపించలేదు. దేన్నైతే నమ్ముకొని వచ్చాను. ఈరోజు పుయిద రమేశ్రీ అంటే మా అమ్మ నాన్న కడుపుని పుట్టి నేను అక్కడే ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడో ఉండుంటే అంతే కదా. ఎవరికి తెలుస్తుంది రమ్యశ్రీ ఎవరు అనేది, ఎవరికి తెలుస్తుంది? ఖచ్చితంగా. అంటే నేమ్ ఫేమ్ కోసం, బట్ అయినా కూడా ఒక పెంపకం ఒక వాతావరణంలో పెరిగినప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నేను రాను, తప్పకుండా ఇబ్బంది పడతారు. ఇబ్బంది అయినా సరే ఇష్టంగా చేశాను. ఎంతో మంది డైరెక్టర్స్ అన్నారండి, అసలు యాక్టింగ్లో కూడా కోఆపరేషన్ చెయ్యరు. రమ్య గారు ఒక క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అది సిల్క్ స్మిత్ అని మిమ్మల్ని చూసామండి. ఆ క్యారెక్టర్ని ఎలా మోడ్ చేసేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఎలాంటి మేకప్ వేసుకోవాలి. మేకప్ సిల్క్ స్మిత్ అది ఓన్ కాదు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ. కాస్ట్యూమ్ డిజైను నేనే, కలర్ కాంబినేషను నేనే, అన్నీ మొత్తం డిజైన్ చేసేసుకుండేదాన్ని. ఈరోజు సీన్ ఏమిటి, ఎవరెవరు ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ కలర్ చీర కడితే నాకు ఆ కలర్ చీర పంపించేయండి. అలాగే కాస్ట్యూమ్ డిజైన్లు కూడా నేను సినిమాకి కాస్ట్యూమ్ అంతా నా పర్సనల్, అంటే నేనే డిజైన్ చేసుకున్నాను నేను. అలాగే ఆల్ మూవీస్కి నా పర్సనల్ డిజైనింగ్ అండి. సో ఎక్కువ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసిన క్యారెక్టర్స్ మీరేంటి డాన్స్ సీక్వెన్సెస్ చేశారు, చాలా ఐటమ్ సాంగ్స్ కూడా చాలా చేశారు. ఏమైనా గుర్తున్నాయా మీకు? మీరు పాపులర్గా హిట్ అయిన సాంగ్స్? పాపులర్గా హిట్ అయినవంటే నేను సూర్యతోని శ్రీ అనే ఒక మూవీ చేశాను తమిళ్లోని. సూర్యాది ఇప్పుడు నా ఏమి సినిమా అంటే సూర్యాది కాదు, విక్రమ్తో కూడా వన్ సాంగ్ చేశాను, యూత్ చేశాను, రోజుకో రోజా చేశాను. తర్వాత వాళ్ళందరూ మీతో? నాతో విక్రమ్ చాలా బాగుండేవాడు,
చాలా అంటే లిమిటెడ్ పర్సన్ అనమాట. హాయ్ అంటే హాయ్, ఎర్లీ మార్నింగ్ రాగానే విచ్ చేయడం సూర్య. కానీ విక్రమ్ అది కాదు. కామెంట్ చేయడము, జోకులు వేయటము, ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఎప్పుడైనా లంచ్కో దేనికో పిలవచ్చు కదరా ఏదో చేపలు అంటే, నేను కుకింగ్ ఫేవర్ని అనమాట. మటన్, గోంగూర కానీ, పులుసు కానీ వెరీ ఫేమస్. ఎప్పుడో మీరు రావాలి ఇంటికి. అయ్యో సారీ. కాబట్టి మీరు బంగాళదుంపల వేపుడు, వెజిటేరియన్ కూడా చాలా అద్భుతంగా చేస్తాను. పప్పు ఫ్లేవర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, తింటుంటే ఆ స్మెల్ చాలండి. అంత పప్పు టమోటా కానీ ఎనీ లీవ్స్ యాడ్ చేసి కానీ చాలా బాగా చేస్తాను. గోంగూర పచ్చడి, పచ్చి పచ్చడి, ఇలాంటివన్నీ. కంప్లీట్గా జీవితాన్ని ఎలా స్ట్రా వేసి పీల్చేయాలో అన్ని మీరు అంతేగా. కానీ చాలా మంది చెప్తారు, స్వప్న గారు మీరు స్క్రీన్ మీద చూసిన రమ్య గారికి ఇన్సైడ్ మీరు అంటే అవుట్ సైడ్ మీ అంటే బయట చూసిన రమ్య గారికి అసలు సంబంధం కూడా ఉండదు. మీరు చాలా హోమ్లీ అండ్ ఎగ్జాక్ట్లీ. సినిమా టైం వరకే సినిమా వదిలిస్తే నాకు ఏ లైఫ్ తెలియదండి. పబ్ లైఫ్ తెలీదు, ఫ్రెండ్స్ సర్కిల్ లేరు, తాగడం అలాంటివి ఏమీ లేదండి. అంటే ఇవన్నీ టిపికల్గా. సిల్క్ స్మిత గారిని కలిసారా మీరు? లేదు, అప్పటికే నేను వచ్చేసాను 97లో కదా నేను వచ్చాను. అప్పటికే ఆమె అవుట్ అయిపోయారు. అవును కదా, అవును కరెక్ట్. 97 అంటే కరెక్టే. మరి ఎవరెవరిని కలిసారు మీ కంటెంపరీస్? నేను సౌందర్య గారితో వర్క్ చేశాను, రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను. సౌందర్య గారితో నేను, సౌందర్య గారు అంటే ఇక్కడ తెలుగులో చేశాము. కన్నడలో ఆర్యభట్ అని నేను సెకండ్ హీరోయిన్. నాకు అవార్డు వచ్చింది, తనకు రాలేదు, నాకు వచ్చింది అవార్డు. సో ఆర్యభట్ అని రమేష్ అరవింద్ హీరో అనమాట. తను ఇట్స్ లైక్ శ్రీకాంత్ మనకి ఎలా హీరో అలా సతీ లీలావతిలో చేశారు కదా. యా. సో ఆయన మూవీ అనమాట. చాలా మూవీస్ చేసాం, ఒక 6 or 7 మూవీస్ చేసాము. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. రమ్య నువ్వు అంటే మామూలు చైర్స్ చేసుకొని ఇంకా వేరే ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు కదా, మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వేమైనా దూదులు పెట్టుకుంటావు రమ్య? అందరూ సరదాగా డిస్కస్ చేసి నవ్వినా సరే నువ్వు నవ్వు అలా ఉండిపోతావు ఏమిటి, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా, నన్ను రా అనేది, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా అనేసి అని. నేనేమి దూదులు పెట్టుకోను, కానీ మ్యాటర్ నాది కాదు కదా, సబ్జెక్ట్ నాది కాదు. అంటే నాతో మాట్లాడో లేకపోతే నా గురించి మాట్లాడితే వింటాను. ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు సంబంధం లేనిది కదా. అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. నేను అంతే, ఎవరి మ్యాటర్లోకి నేను దూరను. ఎనీ పాసిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర. అయ్యో పాపం ఇలా అయ్యిందా, అయ్యో మనకి అంటే నాకు ₹1,00,000 వచ్చింది అనుకోండి. చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఒక 1 lakh వచ్చింది, 10,000 ఈజ్ నథింగ్. ఇంకా నాకు 90,000 ఉంది. ఆ 10,000 సాక్రిఫికేషన్ చేస్తాను. ఏమి చెయ్యాలి, దేనికోసం యూజ్ చేయాలి, ఏమిటి అనేది. సో 27 కంట్రీస్ తిరిగాను నేనైతే. ఎంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు అందుకున్నారు రమ్య గారు? నేను హైయెస్ట్ రెమ్యూనరేషన్ అయితే ఆర్యభట్టకండి, దానికి అందుకున్నాను. దానికి వచ్చి 15 lakh ఇచ్చారు నాకు. తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే 10 lakh. 10 lakhs కూడా. వావ్. సో అయితే మీరు దాన్ని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీరు చాలా మంది కమెడియన్స్ పక్కన వేశారు. ఆల్ కమెడియన్స్తో, సుమన్ శెట్టితో కూడా చేశాను నేను. ఎలా ఉండేవారు అందరూ? అప్రిషియేటివ్గా అందరూ. నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండి. సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు. బ్రహ్మానందం గారు, అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ, హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో. బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది. రా అమ్మాయి వెళ్ళాడబోదాం, రావచ్చు కదా సరదాగా అని అన్నారనుకోండి, నేను ఏదో పని పెట్టుకునేదాన్ని. అంటే వేరే స్టేట్లో మనకి బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు, షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సరదాగానా అలా అంటే, సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నన్నేమి కొట్టరు. అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ,
సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక 3 డేస్లోనో ఎప్పుడో 1 డే అంటే ఏదో చెప్పొచ్చు, 3rd డేస్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఈ అమ్మాయి కావాలని అవాయిడ్ చేస్తుంది అని. ఇప్పుడు నేను చెప్తానండి, హేమా గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి, బాబు మోహన్ గారు కూడా. ఏ అమ్మాయినే చూస్తారా, మమ్మల్ని చూడరా ఏంటి, అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగేలాగని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు అంతే అంతే. సో ఒక మామూలుగా పర్సనల్ లైఫ్స్లోకి మేము వెళ్ళామండి, బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని. విడిపోలేదు. అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి, నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదను, లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందను, లేకపోతే సంథింగ్ నాది ఎక్కడ వినరండి. నాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా. ఓకే, ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది. ఓకే, ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి 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 అని, బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, ప్యారిసా లేకపోతే యుఎస్ఆ, పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. నా పాలసీ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు మించి అయితే మనం తినలేము. హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే గాడ్ ఇచ్చాడు, ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను.